సో హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో మనమైతే 2 రోజులు డ్యూటీకి అయితే లీవ్స్ అయితే పెట్టాం. ఇంట్లో చెప్పకుండా, ఇంట్లో తెలియకుండా అరుణాచలం వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి పనికి అయితే వెళ్ళిపోయారు. ఏది కరువు పని అని చెప్పారు కదా, ఉపాధి హామీ పని, దానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చేలోపు నేను బ్యాగ్ అన్నీ ప్యాకప్ చేసుకొని లేకపోతే ఓన్లీ వన్స్ ఫసక్. సో త్వరగా ప్యాక్ చేసుకుందాం మన బ్యాగ్. ఏమేమి తీసుకోవాలి, బట్టలు అవన్నీ చూసి. ఇప్పుడైతే మన బ్యాగ్ రామరాజు పంచ, పైన టవల్, దాని మీద ఒక షర్ట్ ఒకటి తీసుకుందాం, ఐరన్ చేపిద్దాం తీసుకెళ్ళి. షర్ట్ దాని మీదకి షర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వెళ్ళగానే, ఒంగోలు వెళ్ళగానే ఐరన్ చేయించాలి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నైట్ 11కి బస్ అనమాట, స్లీపరు. మనం వచ్చేసరికి ఇప్పుడు వెళ్ళి డ్యూటీ చేసి ఈవినింగ్ కూడా మనకు డ్యూటీ ఉంది కదా, ఈవినింగ్ డ్యూటీ కూడా చేసుకొని కొంచెం ఎర్లీగా వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా మన బ్యాగ్ మన హాస్టల్లో పెట్టాలి. మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ ఒకటి ఉందని చెప్పే కదా, అందులో పెట్టాలి. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం. సో గాయస్, మనం అప్పుడప్పుడు చిన్న వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే అరుణాచలం వెళ్తున్నాను కదా, అరుణాచలం వ్లాగ్స్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను, పెడతాను. పెద్ద వ్లాగ్ పెడతాను, చిన్న షార్ట్స్ కూడా పెడతాను. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. స్లో చేయబోయే ఇదే బస్, హోటల్ దగ్గర లేవమ్మా తిన్నాను. మనం అయితే అరుణాచలం వచ్చాను. పంపేశ్వర రూమ్ అయితే ఇది టెంపుల్ దగ్గరలోనే. సో రెడీ అయిపోయాను. మార్నింగ్ అరౌండ్ 8 కల్లా బస్ దిగి రూమ్ తీసుకొని, అంటే రూమ్ మొత్తం ఎదిగి ప్లేస్ తీసుకున్నాము. ఇప్పుడైతే రెడీ అయిపోయి గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాము. ఇవైతే 20 రూపీస్, ఇంత వర్త్ అయితే కాదు. ఇది ఆల్రెడీ ఒకసారి చేయించాం. సాక్స్ ఇంకా సిరిగిపోయింది, అదే సిరిగిపోయింది. సో మసాజ్ అయితే చేయించాం కదా, 50 రూపీస్కి అదైతే వర్త్ అయితే కాదు. ఏదో కొంచెం రిలాక్సేషన్ అని వచ్చింది అనుకుంటే అసలు ఏం లేదు. అసలు అంటే ఫస్ట్లో ఎలా ఉందో అంతకంటే అట్లాగే ఉంది, అంతే తప్ప ఏం లేదు. మసాజ్ ఏం లేదు. సో నా సజెషన్ ఏంటంటే అలా డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా ఏదన్నా ఫుడ్ తిని సైలెంట్కి వెళ్ళిపోవడం బెటరు, లేదా ఇంకొక సాక్స్ తీసుకొని వేసుకొని వెళ్ళడం బెటరు. సో ఫ్యామిలీ, మనం అయితే 5 కిలోమీటర్లు అయితే వచ్చాం. 4 నైరుతి వెళ్ళింది. వైపు వెళ్తే నైరుతి వెళ్ళింది. అక్కడికి వచ్చేసరికి మనం మామూలుగా ఫస్ట్ ఒక పేరు సాక్స్ వేసాను, ఒక పేరు వేసాను. కొంచెం క్వాలిటీ లేదని చెప్పి ఇంకోటి వేస్తే ఫైనల్ 5 కిలోమీటర్లకి ఇలా అయింది. ఇంకా కొత్తవి కొన్నాను. సరే ఇవి కూడా వేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు చినిగిపోతే చూద్దాం, సరేనా? సరే, ఇంకా బాయ్. ఏదో అనుకున్నా కానీ సాక్స్ లేకుండా నడవటం చాలా అంటే చాలా కష్టం. మళ్ళీ ఆగిపోయి సాక్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడే.
ఇప్పుడు చూపించే కదా కాళ్ళు నొప్పున్న వాళ్ళు ఫ్రీగా ఉందంట. అది కూడా స్కామ్ అయి ఉంటుంది. సాక్స్ వేసుకొని సాగించాలి మనం ప్రయాణం చూసి ఉంటున్నారా. కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు ఫ్రీగా మందు రాసుకోవచ్చు అంట. అది కూడా స్కామే. సో ఇప్పుడే చెప్పాను కదా, ఫ్రీగా రాసుకోండి మందు, కాళ్ళ నొప్పులుగా ఉంటే ఫ్రీగా మందు రాసుకోండి అని. స్కామ్ అది ఇది అన్నా కదా, ఆ స్కామ్ కూడా నేను కూడా గురవుతున్నా మరి ఏమో. కానీ నేను కూడా అయితే తీసుకున్నాను. మా నాన్నకి కొంచెం కాళ్ళు పెయిన్స్ అని చెప్తుంటే సర్లే ఒక అతను తీసుకుంటూ అది తీసుకొని అంటే రాసుకొని తిరుపతి వెళ్ళాడంట. వితిన్ మినిట్స్లో కాళ్ళు నొప్పులు తగ్గినాయి అన్నాడు. సో వాటి కోసం మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళాడు. సో కొంచెం ట్రస్ట్గా తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటాయో. మా నాన్న కోసం 2 అయితే తీసుకున్నాను నేను. ఫైనల్లీ లాస్ట్ లింగం దర్శించుకోవడం కూడా అయిపోయింది. సో సాక్స్ కూడా ఇంకో సెట్ అయిపోయాయి. కొత్త సాక్స్ తీసుకున్నాం. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అది కూడా కంప్లీట్ చేసి దర్శనం దగ్గర రూమ్ దగ్గర రెస్ట్ తీసుకోవాలి. సో ఫైనల్లీ దర్శనం వెళ్ళడానికి అయితే వచ్చేసాం. రోడ్ అయితే ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. కాళ్ళు నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు సాక్స్ ఇక్కడ తీసేయాలి. ఓకే, దర్శనం మొబైల్ బయటికి తీయకూడదు కాబట్టి ఓం నమః శివాయ. ఫ్రీ దర్శనం చూస్తే మొత్తం ఫుల్ అంటే ఫుల్గా రోడ్తో ఉండిపోయింది. గుడి లోపల పోనారు. గుడిలోకి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. చూడండి గోపురం. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ ఎనర్జీ. దర్శనం అయితే అన్నీ అయిపోయాయి. రూమ్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అయ్యా మార్నింగ్ అడ్మిట్ సైడ్ అవుతాం. సో వెళ్ళిపోదాం.